चलादिशिखरिमाला गुरुत्या नाथमुखबोधनिधि विधिगुणसाभरणतत्त्वनिधि तत्त्वनिधि भक्तिगुणपूर्ण श्रीशैलपूर्ण धीमादिगुणरामानुजमुनि नामाङ्कित बहुभूमाश्रय सुरधामालयवन रामाय दवन धीमा परिहृत भूपाल बिलहरि माया मालव गौड़ा सावेरी सावेरी शुभ सावेरी देव गांधारी कन्यासी भेगण
తీసుకొని
ఒకసారి మనందరి కోసమే స్వామివారు ఇక్కడికి రావడం జరిగింది. స్వామి దగ్గర ఉన్నటువంటి శక్తిని మనందరితో పంచడం కోసం శ్రీ 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 గణపతిస్థాన స్వామి వారు ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి మనందరం గోవింద 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 రమారమణ గోవింద. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాకలో 2022లో ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రతిష్ఠ అప్పుడు మేము వెళ్ళి స్వామివారి మంగళాశాసనాలని తీసుకొని ఇలా కార్యక్రమం చేస్తున్నాం. ముందు స్వామివారి ప్రతిష్ఠ చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామివారిది. ఆ తర్వాత రెండవ తలంలో ఉండే లక్ష్మీనారాయణ స్వామి, ఆ పైన రంగనాయక స్వామి, అంటే విష్ణుమూర్తి కూర్చొని నిలబడి ఎటువంటి ఆసనాల్లో ఉంటారో శయనంలో, ఈ మూడిటిని ఉంచి తర్వాత 108 దివ్య దేశాలను అక్కడ ప్రతిష్ఠ చేశారు. దాన్ని చేసే క్రమంలో స్వామివారిని మేము వెళ్ళి వారి దగ్గర అనుజ్ఞ తీసుకొని మంగళాశాసనంతో బంగారు యంత్రాన్ని స్వామివారి కింద ప్రతిష్ఠ చేసేటప్పుడు వారికి ఇస్తే దాన్ని తీసుకొని తాకి తల మీద ఉంచుకొని ఇది శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో జరుగుతుంది అని 2 వాక్యాలు చెప్పారు. ఇప్పటికీ అక్కడ దేవాలయంలో నిర్విఘ్నంగా తిరుమలలో ఎలా జరుగుతుందో అట్లాంటి పూజా విధానంతో ప్రతి శనివారం ఒక 4 నుంచి 5 వేల మంది భక్తులు రావడం, నిత్యం అన్నదానం జరగటం, 4-5 అంతస్తులతో పెద్ద భవన నిర్మాణం జరగటం దేవాలయం వెనక. ఆ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా 108 రూపాలలో ఉండే విష్ణుమూర్తిని ప్రత్యక్షంగా చూసుకునేటటువంటి ఒక గొప్ప దేవాలయంగా తయారైంది. అక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఉద్దేశిస్తూ సంవత్సరం రోజులు హనుమాన్ చాలీసాని అక్కడ పారాయణ చేయాలని సంకల్పం మాత్రమే మేము చేశాం. దానికి కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆ శక్తిని అంతా స్వామివారే మాకు అందించారు. గణపతిస్థాన స్వామివారు వారి యొక్క అనుజ్ఞతోటే అది ఇంతదాకా ముందు దాకా వచ్చి ఈరోజు ఒక నదిలో నుంచి వచ్చినటువంటి బిందువు పైనుంచి కింద పడిన తర్వాత దాని తల పగిలిపోయినట్లుగా అవుతుందిట. ఉపనిషత్తులో చెప్తారు. అక్కడతో ఆగిపోదుట. పారుతూ పారుతూ ముళ్ళ చెట్లు ఉండేటటువంటిని కూడా ఛేదించుకొని ముందుకు వెళుతూ ఉంటుందిట. ఎన్నో సెలయేర్లను దాటుతుందిట. ఆ నది నేను కింద పడ్డానని, ముళ్ళ చెట్లను చీల్చుకొని వచ్చానని అక్కడతో ఆగిపోకుండా శరీర అవసరాలు తీర్చుకునేటువంటి మనిషిని కూడా దాటి ఎవరో ఒక్కరిని పావనం చేయడం కోసం చాలా దూరం పరివాహకంగా వెళుతూ ఉంటుందిట. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే స్వామివారి యొక్క అనుగ్రహం కూడా అలానే ఒక చోట ఆగకూడదు. ఈ శక్తి పరంపరతో అలా ముందుకు వెళ్ళాలని వారు ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం, ఆ శక్తితోటే ఈరోజు ఇది ఒక గ్రౌండ్లో సమాపనోత్సవం చేసేటటువంటి ఇక్కడ దాకా రావడం జరిగింది. దీనికి సంకల్పం చేసినటువంటి క్షేత్ర సభ్యులందరూ కూడా అందరూ చాలా చిన్న చిన్న వాళ్ళు, ఎవరు సంపన్నులు కాదు, వాళ్ళు గుణ సంపన్నులు మాత్రమే. ధనంలో అంత సంపన్నత లేకపోయినా అందరితో కూడుకొని వైష్ణవ మహాదివ్య క్షేత్రం ఎంతోమంది దాతలతో ఏర్పాటయి చాలా శ్రమించి వాళ్ళ శక్తికి మించి ఈరోజు హనుమాన్ చాలీసా పరిసమాపనోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని అందరినీ స్వామి భక్తులు నిన్నటి రోజున చెప్పగానే గణపతిస్థాన స్వామి వారి శిష్యులని, వారి భక్తుల్ని మేము ఎన్నోసార్లు బయట వింటూ ఉన్నాం. ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్వామివారు ఒక్కసారి అలా మీడియాలో పిలుపునివ్వగానే ఇంతమంది వచ్చిన మీ అందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కారం చేస్తూ శ్రీవారి అనుగ్రహం, స్వామీజీ యొక్క అనుగ్రహం మీ తరతరాలకి అందరికీ అందాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఒక రెండు మాటలు స్వామివారి గురించి చెప్పబోయే ముందు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శ్రీ గణపతిస్థాన స్వామి వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మనందరం ఒక్కసారి గోవిందనామ స్మరణతో కరతాళ మధ్య స్వామివారిని వేదిక పైకి తీసుకొచ్చే విధంగా చేద్దాం. అందరు గట్టిగా ఒక్కసారి గట్టిగా గోవింద గోవింద. గోవింద. జై గురుదత్త.
ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి అక్కడే. తద్విష్ణోః పరమం పరకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం విప్రాసో విపణ్యవో జాగ్రవాం సస్సమింధతే నోర్యత్ పరమం పదం. గోవింద. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై స్వామి. గోవింద. మీ అందరి కరతాళద్దుల మధ్య స్వామి వారిని సుఖాసీనం కావాల్సిందిగా కోరుతున్నా. స్వామివారిని పక్కనుంచుకొని మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద హిమవత్ పర్వతం దగ్గర ఒక చిన్న బిందువు వెళ్ళి ఆ హిమత్ శిఖరంతో పోటీ పడితే ఎలా ఉంటుందో మాకు అలా ఉంటుంది. వారి ముందు మాట్లాడటం అంత చిన్నది విషయం కాదు. నేను స్వామివారి గురించి చెప్పబోయే ముందు మన తెలుగు రాష్ట్రాలలో అతి పెద్దదైనటువంటి నది, చాలా దూరం పారేటటువంటి నది గోదావరి నది మనకి ఉంది. అలానే శక్తిపీఠాలలో 4 నుంచి 5 శక్తిపీఠాలు మన తెలుగు నేలలో ఉన్నాయి. అట్లానే ప్రపంచం మొత్తం, భూమండలం మొత్తం కూడా తానే ఒక్కడై ఉండేటటువంటి దైవం తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఒకటి ఉంది. జ్యోతిర్లింగాలలో ఒక్కటైనటువంటి ఒక లింగం ఉంది. ఇవన్నీ మన తెలుగు నేల మీద ఉండటానికి మనం ఎలా గర్విస్తున్నామో, వీటితో సమానమైనటువంటిది మన తెలుగు నేల మీద గణప సత్యనారాయణ స్వామి వారు ఉండటానికి కూడా మనం అంత గర్వించవలసినటువంటి విషయం. వారు ఆంజనేయ స్వామి వారిని, అమ్మవారిని నేను చాలా తక్కువ తెలుసు. నాకు నిజంగా మీ భక్తులకి, మీ అందరికీ తెలుసు వారి లీలలు, వారి శక్తి. మీ ముందు నేను చెప్పటం కారణం వారి యొక్క ఉదాసీనతని, వారి యొక్క దయని మనందరం ఎప్పటికప్పుడు మనస్సులో గూడు కట్టుకొని ఉండటానికి, అమ్మవారిని స్వామివారిని మనందరి కోసం ప్రార్థన చేసి మనందరి వైపు తిప్పగలిగి ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి శక్తి కలిగిన శ్రీమాన్ గణప సత్యనారాయణ స్వామి వారిని, హనుమాన్ చాలీసాని ప్రపంచవ్యాప్తం చేస్తూ మనకు తెలిసినటువంటి ఇక్కడ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళగానే నాకు చాలా బాగా నచ్చినటువంటిది, నేను చాలా ఆశ్రమాలకి పీఠాధిపతులతో కొద్దిపాటి సాన్నిధ్యం ఉన్న నాకు స్వామివారి దగ్గరకు వెళితే చాలామంది కైండ్ నేచర్ అంటే చాలా చక్కగా వాళ్ళు చెప్పేది పూర్తిగా విని వాళ్ళని ప్రేమతో పలకరిస్తే వాళ్ళు వెళ్ళినటువంటి సగం సమస్య అక్కడే మర్చిపోయి మిగతా సమస్యను చెబితే ఔరజో మనోరథజో కోయి లావై మానసికంగాను ఆర్థికంగాను ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళామని, అటువంటి వారి పాదాల దగ్గర మా కార్యక్రమాన్ని ఉంచి స్వామి మీ ద్వారా రావాలి అంటే కేవలం దయతోటి స్వామివారు ఈ కార్యక్రమాన్ని మేము చెప్పినటువంటి తేదీని అలా కాదు మీరు ఇలా చేసుకోండి అని వారు ఒక్క మాట చెప్పడంతో కార్యక్రమం యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. మొత్తం చైత్ర పౌర్ణమి నుంచి కరెక్ట్గా ఈ పౌర్ణమికి మీరు పూర్తి చేసుకోవాలని మా కోసం, ఈ కార్యక్రమం కోసం, మీ అందరినీ కూడా హనుమత్ కృపతో ఉంచడం కోసం వారు ఒక రోజుని ప్రయాణాన్ని ముందుకు జరిపి మా కోసం దయతో ఇక్కడికి వచ్చిన స్వామీజీకి ఇప్పుడు స్వామివారు హనుమాన్ చాలీసాని సిద్ధి సిద్ధ్యర్థం ఈ రెండిటి గురించి మాత్రమే చెప్పి మన హనుమాన్ చాలీసాలోకి వెళదాం. సిద్ధి అంటే కొంతమంది ఉంటారు జరగబోయేది చెప్తూ ఉంటారు, ఇలా ఉంటుంది మీరు సిద్ధ్యర్థం అంటే జరగబోయే చెప్పడం కాదు, వీళ్ళు చెప్పింది జరగటం. రెండవ స్థితిలో ఉన్నటువంటి వారు స్వామీజీ.
వారి నోట్లో నుంచి ఒక అమృతమైన వాక్యం వస్తే అది ఖచ్చితంగా జరుగుతుందనడానికి మా దగ్గర చాలా తార్కాణాలు ఉన్నాయి. ఇదంతా మీ అందరితో హనుమాన్ చాలీసా పలికించిన తర్వాత స్వామివారిని మేము ఆచార్యవర్గం తరపున, భక్తుల తరపున, అలానే ఇక్కడ నిర్వహణ చేసిన వైష్ణవ మహాదేవ క్షేత్ర సంఘ సభ్యుల తరపున స్వామివారికి ఒక ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వామివారిని హనుమాన్ గాలనాలోపంలో మనందరిని ఉంచే విధంగా చేయమని మీ అందరి తరపున ప్రార్థన చేస్తూ నమో వెంకటేశాయ గోవింద. జై గురుదత్త. శ్రీనివాస్ గారు చాలా సమర్పణం చేస్తున్నారు. శ్రీనివాస్ గారు 7 రోజుల నుంచి ఇక్కడ హనుమత్ గానం చేస్తున్నారు సుందరాకాండని. ఇది స్వామివారిని శ్రీవారి మాలతో స్వామి సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా మీ అందరి తరపున కోరుతున్నా. అత్యంత సులభమైనటువంటి దారిలో మనకు చూపించినటువంటి ఈ చాలీసా మంత్రాన్ని తులసీదాస్ గారు మనందరికీ అందించారు. మొత్తం ప్రపంచమంతా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటున్నారు. ఒక్క హనుమాన్ చాలీసా మొత్తం శ్రీమద్ రామాయణమే కాక సుందరకాండ పూర్తిగా దీంట్లో అమర్చి పెట్టారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ అవతారంతోనే వచ్చినటువంటి తులసీదాస్ గారు మనకు అందించారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. అత్యంత సులభమైనటువంటి సుందరకాండ పారాయణంతో సంబంధించిన ఈ హనుమాన్ చాలీసా ఈ వైష్ణవ క్షేత్రంలో ఈరోజు మనం అందరూ కూడా చేరుకొని స్వామిని ప్రార్థిస్తున్నాం. నిన్ననే మనకు హనుమత్ జయంతి ప్రాప్తించింది. 3 రోజుల నుంచి కూడా హనుమత్ జయంతిని మనం ఆచరిస్తున్నాం. మొత్తం ప్రపంచంలో 6 పర్యాలు ఈ హనుమత్ జయంతి కలుగుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఈ హనుమత్ జయంతిని ఆచరించేటువంటి ఒక పద్ధతి అన్ని చోట్ల ఉన్నది. సహ్యాద్రి శ్రేణి
అని మంచి మానవులుగా పుట్టని మళ్ళీ జన్మ అని ఉంటే గన అనే ప్రశ్న లేదు, ఉన్నదే ఉంది. ఆ జన్మ మనకు స్వామి సహాయంగా ఉండని అని అంటూ ఈ వెంకటరమణ స్వామి కళ్యాణ వెంకటరమణ స్వామి క్షేత్రంలో మహా వైష్ణవ భక్తుడైనటువంటి ఆ హనుమంతుడిని మనమంతా కూడా భజిస్తున్నాం. ప్రాణరూపమైనటువంటి విష్ణువు ముఖ్య ప్రాణుడు, ఆయన ఇన్విజిబుల్, కనపడాడు ఆయన. అందుకని కలియుగంలో వెంకటరమణ స్వామిగా కనపడ్డాడు. అటువంటి స్వామి సన్నిధిని ఇక్కడంతా ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ కార్యక్రమాలు ఈ 30 రోజులు కూడా కార్యక్రమాలు చేశారు. అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్ తరంగాలంతా కూడా ఇక్కడ కనపడుతున్నాయి. అందుకని ముందుగానే స్వామి వరుణదేవుడు అక్షతలు వేసేసాడు. అప్పుడే ఇక్కడ అక్షతలు తల మీద కూడా పడ్డాయి. వెళ్ళి కారులో కూర్చున్నప్పుడు అప్పుడు అనుకున్నాను, అక్షతలు ముందుగా వేసావు, చాలా సంతోషం. చల్లగా కూడా అయిపోయింది ఈ సందర్భం చూస్తుంటే. అటువంటి అద్భుతమైనటువంటి ఈ పున్నమి ఈ ఘాటులో మనము ఈ కృష్ణానది అమ్మవారి యొక్క సన్నిధిలో మేము అన్ని చోట్ల కూడా ప్రతి మహానది సన్నిధిలో హనుమాన్ చాలీస్ చేసేటువంటి ఒక పద్ధతిని పెట్టుకున్నాం. మరి 2 పర్యమం 3వ పర్యమం ఇక్కడ మళ్ళీ జరుగుతున్నది కృష్ణానది ఒడ్డున, అమ్మవారి ఒడ్డున అని అంటూ మనమంతా భాగ్యవంతులం. మీరందరూ పఠన చేసేటప్పుడు మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా, నాకు కూడా ఒక అదృష్టం. నాతో పాటు మీరున్నారు, మీకు ఒక అదృష్టం. అందరితో పాటు దేవతలంతా వింటున్నారు, వాళ్లకు అదృష్టం. వాళ్లతో పాటు మనమంతా ఉన్నాం, మనకు అదృష్టం. మనతో పాటు హనుమంతుడు ఉన్నాడు, ఆయనకు అదృష్టం. ఆయనతో పాటు వెంకటరమణ స్వామి మహావిష్ణువు మహాప్రాణుడు, మహాప్రాణమే అది. అటువంటి ఆ ప్రాణుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా అదృష్టం. ఆయనతో పాటు మనమంతా ఉన్నాం, మనకు అదృష్టం. ఒకరి అదృష్టం ఎవరిదో ఎక్కువ ఉంది కాబట్టి మనమందరూ అనుభవిస్తున్నాం. శ్రీరామదూత హనుమానికి జై. చెప్పండి. సత్యానికి జయము జయము, ధర్మానికి జయము జయము, వేదాలకు జయము జయము, ఉపనిషత్తులకు జయము జయము, సనాతన ధర్మానికి జయము జయము, భారత మాతకి జయము జయము. ఈ భరతమాతని, మన భరతమాతంలో ఈ భూమి మీదనే అవతరించినటువంటి ఆ బ్రహ్మరూపమైనటువంటి స్వామిని మనమంతా ఈ విశ్వమంతా చల్లగా ఉండుగాక అని, శాంతిగా ఉండుగాక, ఒక్క హనుమత్ స్వామిని పట్టుకోండి చాలు, సమస్యలంతా తీరిపోతాయి. చాలా సులభమైనటువంటి కలియుగంలో ఉపాసనా పద్ధతి మనందరికీ సుఖశాంతులు కలగాల. అందరూ మనము కామక్రోధాదులతో, ఆశలతో, కోరికలతో ఉండినటువంటి జనం మనం. సంసారం అంటే పుట్టటము వెళ్ళటం అది కాదు, ఇదొక సంసారం మంది. అందుకని కోరికలు తీరుగాక, జయం కలుగుగాక. ఆ హనుమత్ స్వామి సర్వదేవతా స్వరూపుడైనటువంటి పరమాత్ముడు. ఆయన ఒక్కొక్క అభయంలో ఒక్కొక్క దేవత ఉన్నది. అంచేత ఆయన పట్టుకోండి, దేవతలందరూ వెంట ఉంటారు. ఆయన ఒక్కడిని పట్టుకుంటే దేవతలంతా మన వెంట వస్తారు. ఈ పెనుమాక భక్తులు 1 సంవత్సరం పాటు సామూహికంగా హనుమాన్ చాలీసా యజ్ఞం చేసుకున్నారు. అది ఈ క్షేత్రమే, ఈ స్థలమే ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఇది మన అదృష్టం, మన పుణ్యము. ఇందుకు స్వామి ఎంతో సంతోషిస్తాడు. ఆయనకు జై జై అనే కొద్ది రెచ్చిపోతాడు. జై జై అంటే అనుగ్రహిస్తాడు. అటువంటి వరశాపము కలిగిన వాడు, శాపం కలిగిన వాడు కాదు, వరశాపము కలిగినటువంటి వాడు ప్రసన్నుడై తప్పకుండా లోకాన్ని అనుగ్రహిస్తాడు. స్వామి యొక్క చరిత్రను తెలుసుకుంటూ పారాయణం చేద్దాం. స్వామికి జయజేలు పలుకుతూ పారాయణమంతా చేద్దాం. జై అంజనీ పుత్ర హనుమానికి జై.
శ్రీరామ భక్త హనుమానికి ఇక మనం ప్రారంభం చేసుకుందాం. ఓ మారుతిరాయ స్వామిని మనం ప్రార్థన చేస్తున్నాం. పూర్వం హరిహరులిద్దరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞల ఫలంగా లోకం బాగుండటం కోసం స్వామి నువ్వు అవతరించావు. హరిహరులకు స్నేహభావంతో కలిపిన బ్రహ్మమూర్తి, ప్రాణమూర్తి రాముడు అవతరించినప్పుడల్లా నువ్వు అవతరించినందుకు ఒక బంటుగా ఉంటున్నావు. రామావతారాలు ఎన్నో అయిపోయాయి, కల్పాలు ఎన్నో పట్టుకో, ఆయన చెప్పినట్టు నడుచుకో అన్నటువంటి అమ్మ మాటను నువ్వు పాటించావు. గురువును మెప్పించావు. ఓ గురుదేవా, ఒక కాలును ఉదయాద్రిపై పెడతా, మరో కాలును అస్తాద్రిపై పెడతా. నా తలను నీ రథంలో దూర్చి నేను మీ వద్ద చదువు నేర్చుకుంటా, చదువు చెప్పండి అని గురుకృపను పొంది పండితుడయ్యావయ్యా. ఓ నవవ్యాకరణ పండితుడయ్యావు. జై సూర్య శిష్య హనుమానికి జై బాలాంజనేయ హనుమానికి జై నవ వ్యాకరణ పండిత హనుమానికి అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. గోష్పదీకృత వారాశీం మచకీకృత రాక్షసం రామాయణ మఖమాల రత్నం వందే నీలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమా హనుమన్ యజ్ఞమాస్తాయ దుఃఖక్షయకరో భవ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమా రాఘవస్త్వత్ సమారంభాన్ మయ యత్న పరో భవేత్. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదేప్యమానాం రుచా హస్తాబ్జైరసి ఖేట పుస్తక సుధా కుంభాం కుశాద్రి అలం కట్వాంగం పణిపూరుహౌ చ దదదం సర్వారి గర్వాపకం సర్వారి గర్వాపకం
यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्मवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत् स्मरणात् भवेत्। राम 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 श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे वरणौ रघुवर विमल यश जोदायक फलचारे बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक रामदूत లెక్క వస్తుంది ప్రతి ఒక్కరికి లెక్క వస్తుంది నోరు విప్పి పలకండి పుణ్యం రాకపోయినా మీ నోట్లో ఉండే వాసన పోతుంది కంచన వరణ విరాజ సువేశ అందరిది లెక్క పెట్టుకున్నాం అందుకని పద్ధతి ధ్వజాలు ఇవ్వలేదు మీకు కేసరి నందన తేజ ప్రతాప మహాజగవంద విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివే కో ఆదుర్ प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति की भी बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समाभाई सहस बदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिक्पाल जहाते कवि गोविंद कहि सकै कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद नीता तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मिलि मुख माली जगति गए अचरज नाली दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हाकत कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन धन जोड़ावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीना जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के
बिसरावे। अंतकाल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत पद बीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह शतवार पाठ कर जोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, की जय नादर दय महडेरा। అయ్యలారా మీరెవరు? ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? మీకు ఇక్కడేం పని? మా సుగ్రీవుడు ధర్మాత్ముడు, నేను ఆయన మంత్రి, నా పేరు హనుమంతుడు అని శ్రీరామ లక్ష్మణులకు నువ్వు నిజం చెప్పావయ్యా. అందుకు శ్రీరాముడి హృదయం పరవశించింది. రాముడు నిన్నే పట్టేశాడు. అప్పుడు నువ్వు రాముడిని పట్టేశావు. రాముడి చేతిని సుగ్రీవుడి చేతిలో పెట్టేశావు. వారికి మైత్రి కలిగించావు. ఓ హనుమంత, ఇదిగో నా ఉంగరం, దీన్ని నా సీతకు చూపించయ్యా. నా సీత క్షేమాన్ని చెప్పవయ్యా. నా సీత ఎక్కడుందో నాకు చెప్పు. నా బాధను తొలగించు. నువ్వు కార్యసిద్ధి ఆంజనేయుడు అని నాకు తెలుసు. నాకు ఆ పని చేసి పెట్టయ్యా అన్న రామయ్య మాటలు విన్నావు. ఉంగరం అందుకున్నావు. దక్షిణ దిక్కులో వెతికావు. అందరికి ముందుండి ధైర్యం ఇచ్చి నడిపించావు. అడుగడుగునా అందరినీ ఆదుకున్నావు. ఓ హనుమంత, నువ్వే మాకు దిక్కు. మేము ఈ సముద్రాన్ని దాటలేము, నువ్వే దాటగలవు. సీతమ్మను చూడగలవు, పనిని సాధించగలవు అన్న జాంబవంతుడి మాటలకు పెరిగిపోయావు. జై అన్నప్పుడే పెరిగావు. కేవలం ఒక్క జై హనుమంత అంటే చాలు పెరిగిపోతావు. పెద్ద హనుమంతుడు అయ్యావు. ఆకాశంలోకి ఎగిరిపోయావు. జై వీర హనుమానికి అందరూ చేయనండి. జై పవన సుపుత్ర హనుమానికి. రామ లక్ష్మణ సీత, రామ లక్ష్మణ जानकी जय बोलो हनुमान की। రామ లక్ష్మణ జానకి, जय बोलो हनुमान की। రామ లక్ష్మణ జానకి, जय बोलो हनुमान की। రామ లక్ష్మణ జానకి, जय बोलो हनुमान की। రామ్ राम 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 जय हनुमान, ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। रामदूत तुलित बल धाम, अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश। हाथ वज्र ध्वजा विराजे, कांधे मूज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज చివరి వాళ్ళు కూడా పలకటం లేదు, ఫోన్ లో ఉన్నారు. प्रभु चरित्र పెట్టండి, ఫోన్ ముట్టుకోవద్దండి. ఫోన్లో ఉండేది చదవండి, सूक्ष्म रूप धरि చదవండి. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. చాలీసా మంత్రం ఉంటుంది, చదవండి. असुर संहारे, సేపు ఇంటికి మాట్లాడేది మర్చిపోండి. राय सजीवन लखन जियाए, श्री रघुवीर हर शिवर लाए। रघुपति कीर्ति बहुत बढ़ाई, तुम मम प्रिय भरत ही सम भाई। सहस वदन तुम्हारो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीश, नारद शारद सहित अहिर। यम कुबेर दिगपाल जगत
कही सकई कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाया राजपद दीन तुम्हारो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका बेली मुख माही जगति लांघि गए अचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन धन जोड़ावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीना जानकी माता राम रसायन तुम्हारे पास సరిగా పాడండి रघुपति के తాళం చెప్తున్నారు मनो भजना राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चिंतन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव तिहाई यह शतवार पाठ कर जोई झूठ ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साधी गौरी तुलसीदास सदा हरिचेरा हृदय नादर दय महडेरा ఓ ఆంజనేయ మీ తండ్రి వాయుదేవుడే నన్ను రక్షించాడు కనుక నిన్ను పూజిస్తే ఆయనను పూజించినట్లు అవుతుంది కృతజ్ఞత తెలుపుకున్నట్లు అవుతూ ఉన్నది నాకు అందుచేత నువ్వు నాకు అతిథివి కాస్త విశ్రాంతి తీసుకొని వెళ్ళవయ్యా అన్నమైనాక పర్వతాన్ని చేతిలో తాకి ముందుకు సాగావు సముద్రమైనాకుల ఆశీస్సులు పొందావు ఓ మహా కవి నా పేరు సురస నేను నాగమాతను నాకు దేవతలు నిన్ను ఆహారంగా తినమని ఇచ్చారు నాకు వరం ఇచ్చారు నా నోటిలోకి రా నా ఆకలి తీర్చు అన్న సురసాదేవిని నీ బుద్ధి బలముతో నీ బుద్ధి వైభవంతో మెప్పించావు నాగమాత దీవెనలను పొందావు నిన్ను పూజించిన వారికి బుద్ధి బలము తేజస్సు ఆరోగ్యము నిర్భయత్వము లభిస్తాయి అని దేవతలు నీకు వరాలు ఇచ్చారయ్యా ఓ కాబోయే బ్రహ్మదేవుడా నీ పేరు వింటూనే భూతాలు పారిపోతాయి ఏమి భయం భయం ఉన్నప్పుడు నిన్ను ఓ హనుమంత అనుకుంటే చాలు నిద్ర పడుతుంది నిద్ర మాత్రం లక్కర్లేదు 108 పర్యాలు హనుమంతుడిని స్మరణ చేసుకుంటే నిద్ర అదంతకదే గాఢ నిద్రలో వెళ్ళిపోతారు నీ పేరు వింటూనే భూతాలు పారిపోతాయి పీడలన్నీ తొలగిపోతాయి సమస్యలు నివారించబడతాయి ధైర్యం లభిస్తుంది మాకు అండగా ఉండు మమ్మల్ని నడిపించు ఏమిటిది నా వేగం ఎందుకు తగ్గిపోయింది ఎందుకు ఉన్నట్టు తగ్గిపోయింది నాకు నేను ఎందుకు కిందికి జారిపోతున్నాను ఓహో ఇది సింహిక రాక్షసి పని ఆనాడు సుగ్రీవుడు చెప్పిన సింహిక రాక్షసి ఇదే నాకు కథ చెప్పాడు సుగ్రీవుడు సింహికని గురించి చెప్పాడు ఇప్పుడు దీని పని పడతా అని సింహికని కూడా వధించావు ముందుకు దూసుకుపోయావు జై వాయుపుత్ర హనుమానికి జై జై
समीर कुमार हनुमान की जय। जय महामति हनुमान की जय। राम 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 जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सकै कहाते నోరు వదలండి. నోరు ఉప్పండి, అట్లా పట్టకపోతుంది. తుప్పండి, నోరు ఇప్పండి. విభీషణ మాన లంకేశ్వర భయ సభ జగజాన యుగ సహస్ర యోజన అనుకోండి పరభాని మధుర ఫలజాని ప్రభు ముద్రికా మెలి అయ్యా హనుమంత చెప్పు. అచర జన దుర్గమ హనుమంత హనుమంత అనుకో. సుగమ హనుమంత చాలీసా రాదు నీ ముఖానికి. రామ దులారే తుమ రఖవారే ఆజ్ఞా బిను పైసా సబ్ సుఖల హై తుమ్హారీ శరణ తుమ రక్ష చూడడానికి आपन तेज संहारो आपै तीनों लोका हाकते कापै भूत पिशाच निकट नहीं आपै महावीर जप नाम सुना सै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन हनुमंत हनुमंत पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर जोई छूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की अनु राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की ओ हनुमंत
రాముడి మనస్సు నీ మనస్సు ఒకటే, రామ మతము నీ మతము ఒకటే. నువ్వొక్కడవే రామబాణాన్ని ఆపగలవు, ఎవడి చేత కూడా గాలదు. రామ భక్తితో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలవు. ఆ రామభక్తిని మాకు కూడా అనుగ్రహించయ్యా. చంచలం లేకోకుండా నీ నామాన్ని చెప్పేటువంటి మనస్సును కలిగించయ్యా. శ్రవణము కీర్తనము అనే నవవిధ భక్తులలో నువ్వు చక్రవర్తివై ఉన్నావు. లోకంపై అహంకారంగా ప్రేమను కరుణను కురిపిస్తున్నావు. ఆకారణంగా ఉండేటువంటి ప్రేమను, ఎవరికి మనకు వద్దన్నా కూడా ప్రేమను కురిపిస్తున్నావు. అటువంటి పరోపకార బుద్ధిని కూడా మాకు కొంచెం ప్రసాదించయ్యా. ఓ దేవా, నువ్వు ప్రాణదేవుడి, నువ్వు పుత్రుడువు. యుద్ధంలో ఎంతోమందిని ఎన్నోసార్లు బ్రతికించావు. అలాగే భవరోగంతో బాధపడుతున్నటువంటి మమ్మల్ని బ్రతికించయ్యా. మా పెదాలు కదిలేటట్టు చేయవయ్యా, మా పండ్లు బయటపడేటట్టు చేయవయ్యా. అరామ అనే బదులు రామ అనిపించవయ్యా. రామనామం అనే ఔషధితో ఉద్ధరించయ్యా. నీ గురువు సూర్యుడు, సూర్యపుత్రుడు సుగ్రీవుడు నీకు రాజు, సూర్యవంశుడైనటువంటి రాముడు నీకు ప్రభువు. ఇలా నువ్వు ఎప్పుడు ధర్మపక్షంలోనే ఉంటావు, ధర్మాత్మల వెంటే ఉంటావు. కనుక మమ్మల్ని కూడా ధర్మ మార్గం నుండి జారిపోకుండా చూడు. ఓ వీర, ఓ శూర. చూస్తూ ఉండగానే బాల్యం గడిచిపోతుంది, మనకంతా గడిచిపోయింది. యవ్వనం కూడా గడిచిపోతూ ఉంది. వృద్ధాప్యం వచ్చేస్తుంది చాలా మందికి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ముసలాళ్ళు అయిపోతాం. ఏమి చేసిన మనస్సు నిలవటం లేదు. నిన్నే నమ్ముకున్నాను కనుక నీ మీదే మనస్సు నిలిపేలాగా చూసుకో, చేసుకో. మమ్మల్ని తరింపజేసే బాధ్యత నీదే. జై మారుతీరాయ హనుమానికి జై. జై జ్ఞానగుణ సాగరకి జై. శ్రీరామదూత హనుమానికి జై. రామ్ 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 రామ్. చూసుకొని చదవండి. 4 లైన్లా పాడయ్యా. నా ఎదురు కూర్చున్నాయా. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పౌరసుతన. చూసుకొని పాడు. ఒక లైన్లా పాడు. ఉండొచ్చు. 2 లైన్ల పాడు. కంచన వరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ హాథ వజ్ర అరుధ్వజ విరాజ. పాడండి. నా చేతిలో ఉంది, దాన్ని విసిరేస్తా. పండ్లు రాలిపోతాయి. అందరూ పాడండి. అతి చాదుర పాడితే నాకు సంతోషం. ప్రభు చరిత్ర సునివే ఒక్కొక్క లైన్ అన్నా పాడండి. గుడ్ల గుమ్మలాగా ఉంటాం. రామ రామాను భీమరూపధరి అసుర సంహారే రామచంద్ర కే పాడు. ఇప్పుడు బాగా సజీవన లఖన జియా ఆవళింత జయ వీర హర శివురలా ఆవళింతు मम प्रिय भरत समभाई सहस बदन तुम्हारो यश गावै अस कहि श्रीपति लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित సమయం ఇది. यम कुबेर दिक्पाल जहाते तुम उपकार सुग्रीव कीन्हा राजपद दीन्हा तुमरो मंत्र विभीषण राम राम అనుకో మనసులో. भय सब जग जान युग सहस्र योजन पर भानु लीलो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मिलि मुख माहि जगति लांघि गए अचर जनानि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते
राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आप तीनों लोग संकट कावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचना धन जोरावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे అందరూ చూసుకొని పాడండి. సంగీత గాడానికి ఆకండి నీవు చేరుకోండి నా राम रसायन तुम्हारे पास सदार हो रघुपति के భాగ్యం వస్తుంది, ఈ రోగం పోతుంది, ఆవడింత రోగాలు పోతాయి. दुख बिसरावे अंत काल रघुवर पुर जाई ఛాన్స్ మళ్ళీ దొరకదు. अंत कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब మహానుభావులారా, అమ్మలారా, అక్కలారా, जय जय हनुमान गोसाई చెల్లెళ్ళారా పాడండి. यह शतवार पाठ कर जोई అయ్యా మాట్లాడారు, वंदे महासुख होई అయ్యా మామగారు పాడు, అయ్యా తమ్ముడు పాడు, నువ్వే కదా విసిరేస్తాను. तुलसीदास सदा हरि రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की జై. ఎవరది పాడు పాడు అని చెప్పడాలే? ఇక్కడ నీకేం పని ఉంది? లోపలికి ఎందుకు వచ్చావు? పోవాలనుకుంటున్నావా? పో. బ్రతకాల ఉంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను నువ్వు గెలవలేవు, లోపలికి వెళ్ళలేవు అని గట్టిగా అరిచిన లంకిణి యొక్క గర్వాన్ని అణిచావు. లంకలోకి వెళ్ళావు, లంకని శోధించావు, లంక గుట్టు తెలుసుకున్నావు, వనంలో సీతమ్మను చూశావు, ఎగిరి గంతేశావు. ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలంటే ఆ తల్లి దుఃఖం పోతుంది, ఎట్లా నడుచుకోవాలి, తల్లికి ఎట్లా ధైర్యం చెప్పాలి, ఏ విధంగా కలుగుతుందని నువ్వు ఆలోచించావు. రాముడి గురించి మాట్లాడితేనే బాగుంటుంది, రామకథ చెబితేనే బాగుంటుంది, రాముణ్ణి కీర్తిస్తేనే బాగుంటుంది. అప్పుడే అమ్మ దుఃఖము తొలగిపోతుంది, అమ్మకు నమ్మకం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది అని భావించావు. వెంటనే రాముణ్ణి కీర్తించావు, సీతమ్మ దుఃఖం తొలగింది, నిన్ను చూసి ఆనందించింది. జై కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి జై, శ్రీరామదూత ఆంజనేయ స్వామికి जय రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की జై బోలో హనుమానికి అనవయ్యా. ఇంటిట్లంటావు, నాకు అదొద్దు, నువ్వు మాట్లాడాలను. రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की నువ్వే కనపడుతున్నావు, పక్కకైనా కూర్చోలేకపోతే. రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान అట్లా పలుకు, ఏమైంది అట్లా పెట్టాలి. రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की రాయ్, నేను సంతోషపడతాను, పలుకు, నీకు మంచిది. రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की राम 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 जय हनुमान ज्ञान गुण सागर పలకండి అందరూ. నా కోపం తెప్పించద్దండి, నేను నేరుగా వేస్తాను రామబాణంలాగా. अंजनी తగులుతుంది మీకు. पवन सुत नाम మాట పలకండి. विक्रम बजरंग చూసావా, कुमति निवार ఏదో తమాషా చూడటానికి వచ్చారా మీరు? कंचन वरण विराज सुबेश అందరూ నోరు వదిలి పలకండి. कुंडल విఐపీస్ అనుకుంటారా మీరు? हाथ वज्र हरु ध्वजा विराजे कांधे मूंज जने
केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस वदन तुमरो यश गावै बस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अधीश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सकहि कहाते तुम उपकार सुग्रीव ही कीना राम చూడండి तुमरो मंत्र विभीषण ईश्वर भय सब जग युग सहस्र योजन दियो ताहि मधुर फल मुद्रिका अचर दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे राम दुआरे तुम रखवारे हो तनाज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरे आपै दीनों लोक भागत कामै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन धन जो लावै सब पर राम तपस्वी राजा के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा है बरसित जगत उजियारे साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीना जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन करई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर जोई छूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नादर दय महडेरा पवन सुत वीर हनुमान की जय ఓ హనుమా నా రాముడు బాగున్నాడా నన్ను తలుచుకుంటున్నాడా నన్ను ఈ లంక నుంచి తీసుకువెళ్తాడా నన్ను రాముడు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేలాగా నువ్వు చెయ్యాలి నువ్వు కార్యసిద్ధి అని తెలుసు నాకు ఆ బాధ్యత నీదే ఓ హనుమ నువ్వు కార్యసిద్ధి ఆంజనేయుడు అని ఇంకా బాగా తెలుసు నేను నిన్నే నమ్ముకున్నాను సీతమ్మ తల్లి కూడా అట్లానే ఉంటుంది స్వామినే నమ్ముకును నా రాముడు వచ్చి నన్ను తీసుకువెళ్ళేలాగా చెయ్యి ఈ చూడామణిని రాముడికి ఇవ్వు అంతా జయమయ్యేలాగా చూడు అన్న సీతమ్మ మాటలను విన్నావు అమ్మకు ధైర్యం చెప్పావు భయం లేని లంకకు భయాన్ని కలిగించావు రావణాసుడి కంట కన్నీళ్లు తెప్పించావు పెద్ద హనుమంతుడయ్యావు వనాన్ని విరిచేశావు భవనాలను కూల్చేశావు 80,000 మంది కింకరులను వధించావు జంబుమాలుని చంపేశావు 7 మంత్రి పుత్రులను మట్టబెట్టావు
అక్షుడిని అంతం చేశావు. శ్రీరామ లక్ష్మణులకు జయము జయము, సుగ్రీవుడికి జయము జయము, సీతమ్మకు జయము జయమని పెద్దగా ఘోషించావు. లంకను వణికించావు. జై ఆశ్రిత రక్షక హనుమానికి నోటి నిండా జై అని చెప్పండి. మహాత్ములారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నాయనలారా, మామలారా అని భిక్షము వేడుకుంటున్నాను. జైకారం చెప్పండి, లేకపోతే దోషం వస్తుంది. జై వీర హనుమానికి గట్టిగా చెప్పండి. జై వీర హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి. హనుమాన్ చాలీసా అయ్యేటప్పుడు మీకు రాకపోతే రామ్ రామ్ అనుకుంటూ ఉండండి. లేకపోతే హనుమంత హనుమంత అటు చూసేది ఇటు చూసేది, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అమ్మాయిలను చూస్తూ, అమ్మాయిలంతా నిలబెడతాను ఒక చూసేవారు అంతా, చూసేవాళ్ళను నీళ్లు తీసుకొచ్చారు. మీకు వేరే పని లేదా? కళ్ళు మూసుకొని హనుమంత హనుమంత అంటూ ఉండండి. అటా చూసేది ఇట చూసేది, వాళ్ళని చూసేది వీళ్ళని చూసేది, పాడు చేసుకుంటారు. ఇంకా అరగంట లోపల అయిపోతుంది. ఇక్కడ ఏముండదు. రమ్మన రాదు మీకు. రామ్ 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 జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక పాడండి. అక్కలారా పాడండి, అల్లారా పాడండి, అత్తలారా పాడండి. పుత్ర పవన సుత నామ అక్కడంటే గురువు అని అర్థం, మామ అంటే గురువు. బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాఠ వజ్ర అరుధ్వజా విరాజే కాంధే మూర్ధ జనే భూసారే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణి అతి చాతుర రాజ కరివే కో ఆతుర ప్రభు చరిత్ర సునివే కో రసియ రామ లఖన సీతా మన బసియ సూక్ష్మ రూప ధరిసియ హి దిఖావ వికట రూప धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीर्ति बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुम्हारो यश गावै अस गए श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जल लांघि गए अचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू చివరి వాళ్ళు కూడా పాడాలా? आपन तेज संहारो आपै दीनो నాకు వినిపిస్తుంది, పాడండి. भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरे सब पीरा निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचना सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा है
जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुरारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीना जानकी माता राम रसायन तुम्हारे पासा सरार हो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीर जो सुमिरई हनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर जोड़ी छूटहि बंदी महासुख होई जो यह बड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी तुलसीदास सदा हरि चेरा की जय नादर दय ममडेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 నా బ్రహ్మాస్త్రం నిన్నేమి చేయదు అని చిన్నప్పుడే బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు. అయినా నేను రావణ్ణి చూడాలి, వాడి యుక్తిని వాడి దర్బార్ని తెలుసుకోవాలి, వాడి శక్తిని తెలుసుకోవాలి, కనుక ఈ బ్రహ్మాస్త్రానికి బందీ అవుతాను అని ఇంద్రజిత్తుకు నువ్వు కావాలనే పట్టుబడి రావణ సభకు వెళ్ళావు, లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళలేవు. అందుకని నేను నువ్వు వెళ్ళావు. అట్లా రావణుడికి నందీశ్వరుడిలాగా కనిపించి వణుకు పుట్టించావు. అంత వణుకు రావణుడు వణకలేదు, వణికాడప్పుడు. నీ తోకకు నిప్పి పెట్టింది, పక్కపక్కా నవ్వాడు నిప్పి పెట్టి. ఆ రావణాసుడు చేసిన పని. నువ్వు లంకకు నిప్పి పెట్టి అతడు వెక్కి ఏడ్చేలాగా నవ్వుతున్నావుగా, ఇంకొక 10 నిమిషాలు నువ్వు ఏడుస్తావురా అని ఏడిపించావు. వానరులంతా నువ్వెలా చేశావు, సంతోషంతో ఎగిరేలాగా చేశావు. వానరులందరూ ఎగిరారు. అంతవరకు చాలా విచారంగా ఉన్నారు వాళ్ళందరూ, ఇప్పుడు ఎగిరారు. ఉత్సాహంతో దూకేలా చేశావు. చూశాను సీతమ్మను అని రామయ్యకు చెప్పావు. అయ్య దుఃఖం పోగొట్టావు, అటు అమ్మ దుఃఖము కూడా పోగొట్టావు. అందరికీ ఆనందాన్ని కలిగించావు. రాముడి యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందావు. వాడు ఒక్కడే పొందింది రామ ఆలింగనాన్ని. జై సుందర మారుతికి జై బజరంగ బలికి జై సంకటమోచన హనుమానికి అమిత పరాక్రమ హనుమానికి राम 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 जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन हरण विराज सुरेश रामचंद्र कुंचित పాట వచ్చిందంటే చూసుకొని పాడండి. పాంప్లెట్స్ ఉన్నాయి, शंकर केसरी नंदन జపంలో మీకు प्रताप ఒక్క వంతు వస్తుంది. विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्हि बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस
हस बदन तुम्हारो यश गावै हस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाया राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लियो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जल दिलांगी गई अचर जनानी दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो तना आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आप तीनों लोक हांकत कामी भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरे सब पीरा जपद निरंतर हनुमत वीर संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन जन जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों एक परताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन्हा जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर जोई छूटहि बंदी महासुख होई जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा जय नादन दय महेरा ఆంజనేయ స్వామి నీ భక్తులే మాకు బంధువులు స్వామి మీ భక్తులంతా మాకు బంధువులు నీ అనుగ్రహమే మాకు ఐశ్వర్యము నిన్ను స్మరించటమే మాకు విద్య నువ్వు తోడుగా ఉండటమే మాకు సుఖము నీ ధ్యానమే మాకు జపము ఓ తండ్రి మా జన్మ సార్థకమయ్యేలాగా చెయ్యి మేము తీర్థయాత్రలు చేస్తాం నదుల్లో అంతా మునుగుతాం జపాలు చేస్తాం యాగాలు చేస్తాం దానాలు ఇస్తాం అందరికీ సహాయం చేస్తాం కానీ మమ్మల్ని నువ్వే పట్టుకో నీ వెంటే తిరుపుకో జీవితం యొక్క ప్రయోజనం మాకు తెలియదు కదా విలువ తెలియదు సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం అటు కూర్చొని ఇటు కూర్చొని సోఫాలో కూర్చొని అది చూస్తూ ఇది చూస్తూ అది మాట్లాడుతూ ఇది మాట్లాడుతూ వాళ్ళ మీద చాడీ చెప్పుకుంటూ వీళ్ళ మీద చాడీ చెప్పుకుంటూ అది తాగుతూ ఇది తాగుతూ ఆవడిస్తూ ఇట్లా అన్యాయంగా ప్రతి నిమిషము నాశనం చేసుకుంటున్నాం ఒక్కొక్క సెకండు ఒక్కొక్క నిమిషము అత్యద్భుతమైనటువంటిది మాకు ఇచ్చావు ఒక ఊపిరి ఒక హంస ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు ఊపిరి తీసుకోవటం ఊపిరి వదలటము ఎంత భాగ్యము అన్యాయం చేసుకుంటున్నాం పాడు చేసుకుంటున్నాం మళ్ళీ దొరకదు నిన్ను కీర్తించలేకపోయాం నీ కథలు వినలేకపోయి లేనిపోని చాడీలన్నీ విన్నాం మాకు అక్కర్లేనిదంతా న్యూస్లు విని విని సాలైపోయాం నాశనం అయిపోయాం మాకు అండగా ఉండు స్వామి మాకేది మంచిదో ఏది చెడదో చెప్పు స్వామి సద్బుద్ధి ప్రసాదించు స్వామి మా చేత మంచి పనులు చేయించయ్యా నువ్వు నాకు భరతుడితో సమానుడివి అని రామయ్యే నిన్ను పొగిడాడు కదా అటువంటి నీ కీర్తిని దేవతలు కూడా
గానం చేయలేరు. ఓ దేవా, మాకు కూడా మంచి కీర్తి లభించేలాగా చెయ్యి. ఈ మా చిన్న కోరికను తీర్చయ్యా. సూక్ష్మ రూపంతో నువ్వు సీతమ్మను ఆ అమ్మకు కనిపించావు కదా, వికట రూపంతో లంకను కాల్చేశావు కదా, భీమ రూపంతో రాక్షసులను చంపేశావు, సంజీవినితో లక్ష్మణను కాపాడావు కదా లక్ష్మణుని. ఇలా నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు. అలాగే కర్తవ్య నిర్వహణలో మాకు కూడా విజయాలు అందించయ్యా. మంచి పనులు చేయించి పుణ్యం అందించయ్యా. మాకు సరి అయిన సమయంలో 4 దెబ్బ కొట్టి అయినా కూడా మమ్మల్ని హెచ్చరించయ్యా. నిద్రపోతున్నాం, మత్తులో ఉన్నాం మేము, ఆ మత్తును తొలగించయ్యా అని స్వామిని వేడుకుంటున్నాం మనం. జై శ్రీరామ సేవక హనుమానికి జై, శ్రీతజన రక్షక హనుమానికి జై, జై ఆపన్ నివారక హనుమానికి జై, సజ్జన పోషక హనుమానికి జై. రామ్ 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 జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ దిగులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरुध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुम्हरो यश गावे हस गई श्रीमति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित अहीशा यम कुबेर दिक्पाल जहाते कवि गोविंद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मेलि मुख माहि प्रगति लागी गए अचरज नाहि दुर्गम काजा जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे ओ तन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै दीनो लोका आंगत कामे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन धन जोलावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन्हा जानकी माता राम रसायन तुम्हारे पासा रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन
हनुमत से सर्व सुख करे संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाम यह शतवार पाठ कर जोई छूटहि बंदे महासुख होई जो यह पढ़े हनुमान चालीसा हो यह सिद्धि गौरी तुलसीदास सदा हरि सेरा राम 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 जय वीर हनुमान की जय जय पवन सुत वीर हनुमान की जय राम 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 जय हनुमान ज्ञान गुण सागर जय कपीश दिहुलोक उजागर रामदूत अतुलित अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र ध्वजा विराज कामधेनु जनेऊ शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीश यम कुबेर दिगपाल जहाते कवि गोविंद कहि सकै कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय रजपद दीन्हा तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन परभानु लील्योताहि मधुर फलदान प्रभु मुद्रिका बेली मुख माही जलधि लागे अजर जना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे दे राम दुआरे तुम रखवारे होतना जा बिनु पैसा सब सुख लहै तुम्हारी शरण तुम रक्षाहु गोडन आपन तेज तीनों लोका हंगदगम भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुन नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट ते हनुमान छुड़ावै मन क्रम वचना जन जोरा सब पर राम तपस्वी राजा जन के काज और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फलवा चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलार अष्ट सिद्धि नव निधि के दाता सबर दीना राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन जन्म जन्म के दुख विसरावै हम काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय जय हनुमान कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूटहि बंदे महासुख होई जो यह पढ़े हनुमान चालीसा जो ये सिद्धि साखी गौरीसा जय जय नाथ हृदय मणे राम 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 जय हनुमान जन गुण सागर जय कपीश राम दूता त्वरित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी निवार सुमति के कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंजन हाथ वज्र ध्वजा विराजे कामधेनु जनेऊ शंकर सुवन केसरी नंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को राम लखन सीता मन बलिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि भीम रूप धरि असुर संहारे राय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित यम कुबेर दिगपाल जहाते कवि गोविंद कहि सकै कहाते तुम उपकार सुग्रीव
वही राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन परभानु लील्योदाहि मधुर पदगा प्रभु मुद्रिका मेलि मुख माहि जन दिवानि गए अजर जनान दुर्गम गाजा जगत के जेते सुगम अनुग्रह तुमरे ते राम दुआरे तुम रखवारे हो तना आज्ञा बिनु पैसा सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक गाहु को आपन तेज समारो आपै दीनो लोक हांकत भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुना नासै रोग हरे सब वीरा जपत निरंतर हनुमत वीर संकट के हनुमान छुड़ावै मन क्रम वचना जन जोड़ा सब पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साज और मनोरथ जो कोई रावै सोई अमित जीवन फलवा चारों युग प्रताप तुम्हारा है फल सिद्धि जगत उजियार साधु संत के तुम रखवारे असुर निकंदन राम तुला अष्ट सिद्धि नव निधि के दाता सबल दिन जानकी मां राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरा अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त का और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करे संकट कटई मिटई सब वीरा हनुमत बल वीरा जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव सिना जय सवार पाठ कर जोई छूटई बंदे महासुख जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौर तुलसीदास सदा हरि जय राखी जय नारायण చివరి మంత్రము పాడండి అందరూ చివరి మంత్రాన్ని చెప్పండి రామ్ రామ్ राम राम जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत अतुलित बल धाम अंजनी पुत्र महावीर विक्रम बजरंगी कुमति निहार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरुध्वजा विराजे कांधे मूंजने भूषाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय जीवन लखन जियाए श्री रघुवीर हर्षि मुरलाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरदाई समदन तुमरो यश गावै असकै श्रीपति कंठ लगा सनकालिक ब्रह्मादि मुनीषा नारद शारद जब कुबेर दिगपाल जहाँ कवि गोविद कहि सकै कहानी तुम उपकार सुग्रीव होई राम मिलाया राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जान प्रभ मुद्रिका मेलि मुख माहि जन दिलांगे गई अचर दुर्गम काजा जगत के जेते सुगम अनुग्रह तुमरे ते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसा सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपै तीनों लोक हांकत भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुना नासै रोग हरे सब वीरा जपत निरंतर हनुमत संकट दे हनुमान छुड़ावै मन क्रम वचना जन जोड़ा सबद पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साथ और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पाव चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुला अष्ट सिद्धि नव निधि के दाता असवर दिन राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरा अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त का और देवता चित्तन धरई हनुमत से सर्व सुख कर संकट कटई मिटई सब वीरा जो सुमिरै हनुमत जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव सिना यह सतबार पाठ कर जोई छूटई बंदे महासुख जो यह बड़े हनुमान चालीसा हो ये सिद्धि साखी तुलसीदास सदा जय जय राम 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 हरे राम हरे राम जय जय 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 राम पवन तनय संकट हरन मंगल मूर्ति रूपा राम लखन सीता सहित
बसहु सुरभूमा। जय बोलो कार्य सिद्धि हनुमान की। सर्वदेवता स्वरूप श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुनाथ महाराज की। రామ భజన చేసేటప్పుడు హనుమంతుడు కూర్చుంటాడట. హనుమ భజన చేసేటప్పుడు హనుమంతుడే చూశాడు, వాయు రూపంగా వచ్చేసాడు. అద్భుతమైనటువంటి ఈ ఏకాదశి మంత్రాన్ని మనం ఈరోజు పఠించాం. ఏకాదశి రూపమైనటువంటి స్వామిని చాలా సంతోషంగా అందరూ చేరుకున్నారు. మధ్యలో అందరినీ హెచ్చరించాను, మీ మంచిదికే హెచ్చరించాను. మీ అందరూ నాతో అందరూ పలికారు. చాలా సంతోషం. ఈ ఏకాదశి మంత్రాన్ని ఎవరికి ఇవ్వాలని ఎప్పుడు ఒక్కరికి ఇచ్చే పద్ధతి ఉంది. ఈరోజు శ్రీరామ సుందరకాండ పారాయణం చేస్తూ వాళ్ళ తండ్రి నుంచి నా దగ్గర మా పీఠంలో వస్తూ మమ్మల్ని సంతోషపెడుతూ ఉండేటువంటి ఎంఎస్ రామారావు గారికి ఈ ఏకాదశ మంత్ర దీక్షను ఆయనకి ఇచ్చేస్తున్నాను. ఎప్పుడు ఇచ్చేటువంటి పద్ధతి ఒకరికి, ఇప్పుడు మీకు ఇచ్చేసాను. నారాయణ 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 నారాయణ. బాలాజీ గారు ఎక్కడున్నారు? బాలాజీదా, చాలా మంచి కార్యక్రమం చేశానన్నారు. ఈశ్వర హరే కృష్ణ హరే కృష్ణ. జై వెంకటరమణ స్వామికి, లక్ష్మీ వెంకటరమణ స్వామికి జై, కళ్యాణ లక్ష్మీ వెంకటరమణ స్వామికి జై. స్వామీజీ అందరికీ జై చెప్పారు. మనందరం ఒకసారి గట్టిగా జై చెప్పాలి. గణపతి సచ్చిదానంద స్వామీజీకి జై. జై గురుదత్త, జై గురుదత్త, జై గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి. స్వామివారికి మా ప్రణామాలను తెలియజేస్తూ, మీ అందరి తరపున స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, మీ అందరి యొక్క గోవిందనామ స్మరణతో మనం స్వామికి ధన్యవాదాలు చెప్దాం. గోవింద గోవింద. స్వామీజీ నేనేదో మంచి కార్యక్రమం చేశానని చెప్తున్నారు, కానీ వారు చేసేటటువంటి హైందవ ధార్మిక కార్యక్రమాల ముందు వేరే దేశాలలో కూడా 87 అడుగుల విగ్రహాన్ని ఆంజనేయ స్వామి వారిని ఉంచి చైత్ర పౌర్ణమికి ఫారెన్లో 20,000 మంది అక్కడికి వెళ్ళి దర్శనం చేశారంటే, అలాంటి కార్యక్రమానికి చేస్తూ ఉండేటువంటి వాళ్ళు మన మీద దయతో ఇక్కడికి రావడం, ఇక్కడికి విచ్చేసిన స్వామి ఇప్పుడు మనందరం చూస్తున్నాం. ఇందాక మీకు చెప్పాను, సిద్ధికి సిద్ధ్యర్థానికి ప్రత్యక్ష తార్కాణ మనం చూసాం. వస్తూ ఆంజనేయ స్వామి వారికి అప్పచెప్పి వచ్చారట. 365 రోజులు అక్కడ వాళ్ళు హనుమాన్ చాలీసా చేశారు. నేను వెళుతున్నాను, నీవు దాన్ని ఆపాలి అన్నారు. మనం కళ్ళ ముందే చూసాం. అక్కడ విజయవాడ ఇటువైపు అవతలంతా కూడా వర్షంతో మునిగిపోతూ ఉంది. మన దగ్గర స్వామివారి చెయ్యి అడ్డం పెట్టి ఇక్కడ మాత్రమే ఆపారు దాన్ని. ప్రత్యక్షంగా మనం చూసాం. స్వామివారు ఎంత ఉధృతంగా చెప్తుంటే అంత పెద్దదిగా వాయుసుతుడు అంత పొంగిపోయి మన వైపుకు తిరిగి వస్తున్నాడు. ఇంతకంటే మించినటువంటి అనుభవపూర్వమైనటువంటి భక్తితో మనం వారిని చూడటం లేదు. ఇక్కడ మరలా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి అనుగ్రహాన్ని స్వామివారు మన పైన ఉంచాలని ఆంజనేయ స్వామివారు వాయు రూపంలో మనందరినీ ఇలా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో స్వామివారికి మరలా తిరిగి సమారోపణ చేయడానికి ఈసారి విష్ణు ప్రీతిని కలిగించే విధంగా తొలి ఏకాదశికి ప్రారంభం చేసి 2025, 2026 తొలి ఏకాదశి వరకు విష్ణు సహస్రనామ పారాయణ, అలానే ద్వాదశమూర్తి హవనము, అష్టాక్షరి యజ్ఞం చేస్తూ ద్వారకలో సమాపనోత్సవం చేయాలని ఉదయం సంకల్పం చేశాం స్వామివారి దగ్గర. ఆ సమారోపణ కూడా స్వామివారే వచ్చి అక్కడ సమారోపణ చేయాలని మా విన్నపం. మీ అందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్య స్వామివారికి ఈ విన్నపాన్ని విన్నవిద్దాం. ఇక్కడికి విచ్చేసి ఇటువంటి జరిగేటటువంటి దాన్ని వారి యొక్క భక్తితో వారి శక్తితో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎటువంటి ప్రమాదం కాకుండా ప్రమోదాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగిన గణపతి సత్యనారాయణ స్వామి వారికి ఒక్కసారి మనందరం జై గణపతి సత్యనారాయణ స్వామి వారికి. మీరందరూ తప్పకుండా వైష్ణవ మహాదివ్య క్షేత్రానికి వచ్చి దేవాలయాన్ని సందర్శనం చేయండి. అలానే స్వామివారికి కూడా అక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారి మంగళాశాసనాలను ఆశీస్సులు తీసుకొని మేము ప్రారంభం చేస్తాం. ఇక్కడికి భక్తితో వచ్చినటువంటి స్వామీజీ వారి యొక్క పరివార భక్తులకి
మా అందరికీ మా మంగళాశాసనాలను ధన్యవాదాలని వైష్ణవ మహాదేవ క్షేత్రం తరపున తెలియజేస్తూ, వైష్ణవ మహాదేవ క్షేత్ర సభ్యులు ఇంత స్థాయిలో చేయవలసినటువంటి ఆర్థిక పరిపుష్టిత వారికి లేదు. అయినా భక్తులందరినీ పరివారంగా చేసుకొని చేసిన వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహంతో పాటు ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదాలు తెలియజేయాలని స్వామివారి ముందు నేను తెలియజేసుకుంటాం. ఇట్లాంటి కార్యక్రమాలను ఎన్నో చేసే శక్తిని, ధైర్యాన్ని మాకు ఇవ్వాలని స్వామిని ప్రార్థన చేస్తూ, మీ అందరి యొక్క భక్తితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, ఈ కార్యక్రమానికి అందరి తరపున వైష్ణవ మహాదేవ క్షేత్ర సభ్యులు, దీనికి సహకరించిన దాతలందరి తరపున, ఆ దేవాలయ చైర్మన్ అయినటువంటి మనందరికీ విజయవాడలో సుపరిచితులుగా ఉన్న శ్రీమాన్ శ్రీ చలువాది మల్లికార్జున గారిని, అలానే దోబగుంట్ల శ్రీనివాస్ గారిని స్వామివారికి దేవాలయం తరపున ఇచ్చేటటువంటి మెమెంటోని ఇస్తూ మీ అందరి తరపున స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గణపతి స్వామి వారికి మరగత అమ్మవారిని దర్శనం చేసుకోండి. పడమటకు వెళ్ళి హనుమంతుడిని కూడా కారణికంగా హనుమంతుడిని ప్రతిష్ట జరిగింది. స్వామిని కూడా దర్శనం చేసుకోండి. క్షిప్ర గణపతి, మీ అందరికీ ఇష్టమైన గణపతి, ఆ పేరే గణపతి పీఠము ఆశ్రమం అని చెప్తారు. వెళ్ళి దర్శనం చేసుకోండి. స్వామి తొలి ఏకాదశికి సంకల్పం చేసాం, అది దాని సమాపనోత్సవానికి